ఈవినింగ్ అవగానే మనం ఏదో రకం స్నాక్స్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ స్నాక్స్ ఏదో మనకి హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే స్నాక్స్ చేసుకుంటే హెల్త్ అలాగే స్నాక్స్ నేను ఈరోజు చల్ల పునుగులు చేసి చూపిస్తున్నానండి. అదే అండి, ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం తోటి అలాగే మజ్జిగతోటి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిండి కలిపి రెడీగా పెట్టేసుకున్నామా అంటే అరగంటలో కడుపు నిండా అందరం తినేసేయచ్చండి. ఇంట్లో వాళ్ళమంతా చాలా ఈజీగా చేసుకునేలాగా. అలాగే మనకి బండి మీద దొరుకుతాయి కదండి, రోడ్ సైడ్ బండి మీద స్టైల్లో ఈ టమాటా చట్నీని అలాగే ఈ చల్ల పునుగుల్ని చేసేసుకుందాం ఈజీగా. ముందుగా చల్ల పునుగుల కోసం ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నానండి సగ్గు బియ్యాన్ని. 2 రకాలు ఉంటాయి కదా, పునుగుల కోసం అయితే కొంచెం లావుగా ఉన్న సగ్గు బియ్యం అయితేనే బాగుంటాయండి. అప్పుడు కలిసిపోకుండా సగ్గు బియ్యం లాగే ఉంటాయి. సన్నవి తీసుకున్నాం అనుకోండి, వీటిని నానబెడతాం కదా, ముద్దగా అయిపోతాయి. సో 1 కప్పు కానీ 1 గ్లాస్ కానీ సగ్గు బియ్యాన్ని తీసేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో కానీ ఏ గ్లాస్తో కానీ సగ్గు బియ్యం తీసుకుంటాం కదా, అదే కప్పుతోటి కాస్త పుల్లటి పెరుగును తీసుకోవాలండి. ఈ పునుగుల కోసం పుల్లటి పెరుగును తీసేసుకొని అదే కప్పుతోటి 1 అరకప్పు మంచినీళ్ళు పోసుకొని అంతా ఈ మజ్జిగలో కలిసేలాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని కనీసం 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టేసుకోవాలండి. మీకు టైం లేకపోతే 1 గంట అయినా సరే దీన్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు టైం ఉంది, ఒక 4-5 గంటలు నానబెట్టేసుకుంటున్నానండి. ఈ పునుగులకి, ఈ చల్ల పునుగులకి మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పునుగులకి ఈ చట్నీ అయితేనే టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అది వేడెక్కాక మన కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని ఎండుమిరపకాయలు రెండింటిని తీసుకుంటేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుందండి. అవి కొంచెం వేగిపోయాక 3 నుంచి 4 టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ పాన్ లో వేస్తున్నానండి. ఈ టమాటాలతో పాటు ఒక చిన్న ఆనియన్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమంలో వేస్తున్నాను. అలాగే తొక్క తీసి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి అంతా కలిసిపోయేలాగా కలిపేసి ఇవి సాఫ్ట్ గా మెత్తగా అవటానికి పైన మూత పెట్టేసామనుకోండి త్వరగా మగ్గిపోతాయి. తర్వాత ఒక రెమ్మ చింతపండు కూడా వేసేసి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ సాఫ్ట్ గా గుజ్జుగా అయ్యేంత వరకు పైన మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా బాగా మెత్తగా మగ్గిపోయాక దీన్ని చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారకే మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు నాకు చల్లగా అయిందండి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లో కన్నా ఇంకా మీకు రోల్ అవైలబుల్ ఉంది అంటే రోట్లో రుబ్బుకోండి. ఈ చట్నీ టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుందండి. తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి మాత్రం ముక్కలు తగలకుండా చాలా మెత్తగా నూరుకోవాలండి. ఈ టమాటా చట్నీకి పోపు మరింత టేస్ట్ వచ్చేస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు వేసేసి మస్ట్ అండ్ షుడ్ గా ఇంగువ వేసుకొని పోపు రెడీ చేసుకున్నాను. ఆ పోపు ఇక్కడ మిక్స్ చేశాను. అంతే అండి, మనకి పునుగులకి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే పునుగుల కోసం ఇక్కడ కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సన్నగా కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకున్నానండి. ఇవి రెడీగా పెట్టుకున్నాను. ఆ లోపల చూడండి 4-5 గంటల తర్వాత చూస్తున్నాను, సగ్గు బియ్యం ఇలా మెత్తగా మనకి మజ్జిగలో నానిపోయిందండి. నేను ఇప్పుడు కలుపుకోవటానికి వీలుగా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ముందు చూసినట్టు అన్ని తరిగి పెట్టుకున్నాం కదా, ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్ కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్ని ఇక్కడ వేసేస్తున్నానండి. అలాగే పునుగుల కోసం మనం సగ్గు బియ్యం ఏ కప్పుతో నానబెట్టుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే మనకి పునుగులు అనేటివి విడిపోకుండా ఉండటానికి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అండి. ఫస్ట్ ఏమి నీళ్లు వేయకుండా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా పట్టుకునేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. మనం గోధుమ పిండి వేసాం కదా 2 టేబుల్ స్పూన్, పునుగులు అనేటివి విరిగిపోకుండా వస్తాయండి. అందుకే కంపల్సరీ గోధుమ పిండి చివర్లో వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నీళ్లు ఏం వేయకుండా మొత్తం కలిపేసుకుంటే ఇలా వచ్చింది. తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ
పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొన్ని నీళ్లు వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. అన్ని నీళ్లు ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. తర్వాత చిటికెడు వంట సోడా కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను. ఎక్కువ వంట సోడా పట్టదండి దీనికి. కొంచెం ఫస్ట్ వేసుకొని ఫస్ట్ వాయి చేసుకున్నాక అది కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇక్కడ మొదటి వాయి కోసం పెన్నం పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఈ పునుగుల బ్యాటర్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేస్తున్నానండి. వీడియోలో చూస్తున్నాం చూడండి, అక్కడక్కడ వేసుకుంటూ మనము ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం కాస్త పచ్చిదనం తగ్గిపోయాక మరోవైపు తిప్పేసి మనం పునుగుల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చల్ల పునుగులు రెడీ అండి. ఈ చల్ల పునుగులు నెల్లూరు స్పెషల్ చల్ల పునుగులు అండి. ఈ చల్ల పునుగులకి బెస్ట్ కాంబినేషన్ ఈ టమాటో చట్నీ. తప్పకుండా ఈ టమాటో చట్నీ అలాగే చల్ల పునుగుల్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ చల్ల పునుగులు అనేది. ఈ పునుగులకి ఈ చట్నీ నంచుకొని తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో మనకు తెలియకుండానే తినేస్తామండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్ చాలా ఈజీ కదండి. పిండి కలిపి పెట్టుకుంటే చాలండి, మనకి ఈ చన్న పునుగులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.